నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ బీసీ కమిషన్ మెంబర్ అండ్ అడ్వకేట్ శుభ్రత్ పటేల్ అన్న గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. అసలు ఏంటి కేటీఆర్ అరెస్ట్ అంటా ఉన్నారు. ఒకవైపు చాలా రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయితే చూస్తా ఉన్నాం. ఇదే అంశం మీద వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే ఎట్లా ప్రభాకర్ గారు. చూస్తారన్న కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి కూడా మనం చూస్తాం. ఎట్లా కూడా వచ్చింది? వారం రోజులు కాదండి, గత 6 నెలల కాలంలో నుండి కేటీఆర్ గారిని ఈరోజు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా మీడియాలో బ్రేకింగ్స్ ఇవ్వడం చాలా చూసినాం. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మౌత్ పీసులుగా ఉన్నటువంటి దాంట్లలో ఛానళ్లలో చాలాసార్లు వచ్చింది. ఈరోజే అరెస్ట్ కేటీఆర్ గారు అని చెప్పేసి బ్రేకింగ్లు వచ్చినటువంటి చూసినాం. ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది క్వశ్చన్ మార్క్. పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేయదలుచుకున్నారు, కేటీఆర్ గారు చేసిన తప్పేంది, కేటీఆర్ గారు పొందినటువంటి ఆర్థిక ప్రయోజనం ఏంది, ఫార్ములా ఈ రేసు, దానికి సంబంధించి ఎఫ్ఐఏ, అదేవిధంగా హెచ్ఎండిఏ, అదేవిధంగా గ్రీన్కో, ఈ 3 సంస్థల మధ్యలో త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఏమని కంటిన్యూగా 4 సార్లు ఈ ఫార్ములా ఈ రేసింగ్ పెట్టాలి హైదరాబాద్లో అని. గతంలో ఇది లండన్లో జరిగింది, బీజింగ్లో జరిగింది, మొన్న వీళ్ళు పోయినటువంటి సియాన్లో జరిగింది. ఇట్లా భారతదేశంలో ఎప్పుడు జరగలే. వేరే రేసులు జరిగినాయి, ఫార్ములా 4 రేస్ అని చెప్పి జరిగింది, వేరే జరిగినాయి. కానీ ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన రేసు ఈ దేశంలోనే మొదటిసారి హైదరాబాద్లో జరిగింది. దాని ఏంది పరిస్థితి అంటే 50 కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది వీక్షకులు ఉంటారు దానికి. అదేవిధంగా దాన్ని నిర్వహణ ద్వారా ఇక్కడ ప్రమోట్ చేయడం, ఈ వెహికల్స్ని ప్రమోట్ చేయడం, అదొక పాలసీగా మన ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఈ వెహికల్ పాలసీ తీసుకొని వచ్చింది. దానికి రాయితీలు ఇవ్వడం కావచ్చు, దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ని ఆకట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి మహీంద్రా సంస్థలు కావచ్చు, జాగ్వార్ కావచ్చు, వీళ్ళన్నీ కూడా దాంట్లో పాల్గొన్నారు మొత్తం కూడా. ఇది ప్రభుత్వము ఈ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ ఇమేజ్ని ప్రపంచ పటంలో పెట్టాలనే ఉద్దేశంతో ఎప్పుడు భారతదేశంలో జరిగినటువంటి ఈ స్పోర్ట్ని ఇక్కడ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ టైం జరిగినప్పుడు గ్రీన్కో అనే సంస్థ ఒక 110 కోట్లు స్పాన్సర్ చేసింది. అప్పుడు ఉన్నటువంటి హెచ్ఎండిఏ ద్వారా మొత్తం కూడా ఏవైతే ఎమ్యూనిటీస్ ఉన్నాయో, రోడ్స్ కావచ్చు, ఇవన్నీ అక్కడ ట్రాక్స్, ఇవన్నీ ఏర్పాటు చేయడం కోసం దాదాపు 30 కోట్లు ఆ రోజు హెచ్ఎండిఏ ఖర్చు పెట్టింది. దాని ద్వారా వచ్చిన ప్రయోజనం ఏంది? 35,000 మంది ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి వీక్షకులు ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి అంటే దిగ్గజాలందరూ కూడా వచ్చి చూసినటువంటిది చూసినాం మనం. ఇది అదేవిధంగా ఒక ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఒక వారం రోజులు ఒక ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ఆకట్టుకోవడం జరిగింది గత ప్రభుత్వం. జరిగింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేవారు, నెక్స్ట్ టైం పెట్టడానికి వచ్చేటప్పటికి ఆ గ్రీన్కో అనే సంస్థ మేము ఆశించిన స్థాయిలో మాకు రిటర్న్స్ రాలేవు, మేము పెట్టినటువంటి స్పాన్సర్షిప్కి మాకు రిటర్న్స్ రాలేవు అనే ఉద్దేశంతో వాళ్ళు డ్రాప్ అయిపోయారు. కానీ ఒప్పందం ఏంది? ఇది కేటీఆర్ గారు ఈ ఇమేజ్ పెంచాలి, దీన్ని కంటిన్యూగా 4 years చేయాలనేది లక్ష్యం. దానికోసం నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, స్పాన్సర్స్ని వెతికే టైం లేదు. కాబట్టి గవర్నమెంట్గా హెచ్ఎండిఏ ద్వారా స్పాన్సర్షిప్ చేయాలని ఆయన హెచ్ఎండిఏ వైస్ చైర్మన్, కేటీఆర్ గారు హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా అర్బన్ మున్సిపల్ ఎంఏయుడికి మంత్రిగా ఉన్నారు. కాబట్టి కేటీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి అనుగుణంగా పేమెంట్ జరగడం జరిగింది. ఒక 55 కోట్ల పేమెంట్ ఆ సంస్థకి, ఎఫ్ఐఏకి చెల్లించడం జరిగింది. సో ఇక్కడే చట్టబద్ధంగా చేయలేదు అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు కదన్నా. చట్టబద్ధంగా చేయకపోవడం ఏంది? ఒక ఫైల్ ఎవరైతే దానికి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి దాంట్లో అది అటానమస్ బాడీ. ఇప్పుడు ఒక దానికి ఈవెంట్కి స్పాన్సర్షిప్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం. ఈరోజు స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా చేస్తుంటాం మనం, ప్రపంచ కప్పులు పెడుతుంటాం, ఈ ఫార్ములా రేసింగ్లు పెడుతుంటాం, ఇవన్నీ కూడా స్పాన్సర్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం. ఎవరైనా స్పాన్సర్ దొరికిందంటే దొరుకుతారు, లేకపోతే ప్రభుత్వం స్పాన్సర్షిప్ చేయాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఆ సంస్థకు వైస్ చైర్మన్గా, ఆ శాఖకి మంత్రిగా కేటీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఆ చెల్లింపులు చేయడం జరిగింది. అదేంది? కంటిన్యూయేషన్ ఆఫ్ ఆ పాత ఒప్పందం ప్రకారంగా. పాత ఒప్పందం ఉంది అక్కడ హెచ్ఎండిఏకు, ఎఫ్ఐఏ సంస్థకు, గ్రీన్కోకు, ఈ 3 మధ్యలో ఒప్పందం ఉంది. కాబట్టి
ఇప్పుడు అది ప్రైవేట్ సంస్థ గ్రీన్కో, వాళ్ళు తప్పించుకోగలుగుతారు. కానీ ఓ ప్రభుత్వంగా హెచ్ఎండిఏ ఈ పేరు ప్రతిష్టలు, హైదరాబాద్ పేరు ప్రతిష్టలు కొనసాగించాలనే ఉద్దేశంతో ఆ బ్రాండ్ వాల్యూని పెంచాలని. హైదరాబాద్ అంటే మనం ఏ స్థాయికి పోయిందో మనం చూసినాం. గత 10 సంవత్సరాల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ విధంగా పెరిగింది. మోస్ట్ లీవబుల్ సిటీగా కంటిన్యూగా 5 years వచ్చింది. అంటే ఆ స్థాయి ఆ ప్రమాణాలు ఏ స్థాయికి తీసుకుపోయినరు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేటీఆర్ గారు ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అయిన తర్వాత బ్రాండ్ ఇమేజ్ని తారాస్థాయికి తీసుకుపోవడం జరిగింది. ఆ దాన్ని కంటిన్యూ చేయాలన్నప్పుడు ప్రభుత్వంగా ఈరోజు స్పోర్ట్స్ చాలా ఈవెంట్స్ పెడుతుంటారు. 100 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు టోర్నమెంట్స్ పెడతాం, మనం స్పోర్ట్స్ ఈవెంట్స్ పెడతారు. ఇవన్నీ కూడా Formula 4 అని చెప్పేసి గతంలో నోయిడాలో దాదాపు 30-40 కోట్లు పెట్టి వాళ్ళు చేయడం జరిగింది. ఇట్లా అన్ని రాష్ట్రాలలో కూడా చేస్తుంటారు. ఈ స్పోర్ట్స్ ఈవెంట్ని ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళ రాష్ట్ర ఇమేజ్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో చేస్తుంటారు. దాంట్లో ఆ శాఖ మంత్రిగా, ఆ సంస్థకు వైస్ చైర్మన్గా నిర్ణయం తీసుకున్నాడు, పేమెంట్ చేయడం జరిగింది. దాంట్లో మిస్అప్రాప్రియేషన్ ఏముందని అడుగుతున్నా. గతంలో అగ్రిమెంట్ ఉంది, వాళ్ళకు మాత్రం పైసలు కేటాయించింది, వాడు వచ్చి ఈవెంట్ నిర్వహించాడు. ఆ సంస్థకు పైసలు చెల్లించింది, ఆ ఈవెంట్ నిర్వహించాడు. ఆ ఈవెంట్ కొనసాగించాలనే ఉద్దేశంతో మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది. దాంట్లో మిస్అప్రాప్రియేషన్ ఏముంది అంటే ఒప్పందానికన్నా ఎక్కువ ఇచ్చిండా ఏమన్నా, లేకపోతే ఆ ఇచ్చిన దాంట్లో 55 కోట్లలో కేటీఆర్ గారికి ఏమన్నా వచ్చినాయా? ఎప్పుడు మిస్అప్రాప్రియేషన్ అవుతుంది. అక్కడ 55 కోట్లు ఇచ్చి ఇంకేమన్నా కేటీఆర్ గారు తీసుకుంటే మిస్అప్రాప్రియేషన్ అవుతుంది. అది ఎక్కడ వాళ్ళు చెప్తలేరు. ఆ 55 కోట్లు చెల్లించడమే మిస్అప్రాప్రియేషన్ ఎట్లయితుంది? అంటే ప్రజాధనాన్ని మిస్యూజ్ చేసిండు, వాడుకున్నాడు. అదే సొంత కేటీఆర్ డబ్బులు కాదు కదా, ప్రజల సొమ్ముని ఇవాళ ఆగం చేసినట్టు పరిస్థితి, రాష్ట్రాన్ని ఆగం చేసినట్టు అంత లెవెల్లో మాట్లాడుతూ ఉన్నారు కదా కాంగ్రెస్. అవునండి, మేమంటాం. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ప్రజా సొమ్ముతో రాజీవ్ గాంధీ గారి విగ్రహం సెక్రటరీ ముందర పెట్టిండు, పెద్ద సభ పెట్టిండు, దాని ఖర్చు పెట్టిండు. అది ప్రజాధనం వినియోగం అని నేనంట. నేను కూడా కేసు వేస్తా. తీసుకొని కేసు చేస్తారా రేవంత్ రెడ్డి గారి మీద? చేస్తారా? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టారంటారా? పెట్టాలని కాదు, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వానికి ఆ వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని వాళ్ళ అసలు నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రజలు ఇచ్చిరుగా. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టి, బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కేసీఆర్ గారు క్యాబినెట్ ఉంటుంది, ఆ క్యాబినెట్లో ఈయన మంత్రిగా ఉన్నాడు. దాంట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకొని ఆయన 55 కోట్లు స్పాన్సర్షిప్ అమౌంట్, మళ్ళీ రేపు అదే వాస్తవానికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ 3rd టైం వచ్చింటే వేరే స్పాన్సర్షిప్ ఎవరితోనన్నా స్పాన్సర్షిప్ చేపిస్తుండేనేమో, అది రియంబర్స్ అయిపోతుండే. కానీ అంత లోపలనే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికల టైంలో స్పాన్సర్షిప్ అడగడము ఇవన్నీ కూడా బిజీ ఉండే కాబట్టి ఎందుకు ఖర్చు చేసిరంటారు? ఎందుకు ఆ పేమెంట్ ఎక్కడ జరిగింది? హెచ్ఎండిఏ నుండి ఎఫ్ఐఏకి పోయింది. దాంట్లో మిస్అప్రాప్రియేషన్ ఏం జరిగింది? గతంలో వీళ్ళ మధ్యలో ఒప్పందం ఉంది కదా, ఒప్పందం ఉంది కదా. ఎవరైతే మధ్యలో తప్పుకున్నటువంటిది ఎవరు? ఆ గ్రీన్కో అనే సంస్థ మేము స్పాన్సర్ చేయలేము నెక్స్ట్ టైం కానీ చెప్పి తప్పుకున్నప్పుడు ఆ బాధ్యతని హెచ్ఎండిఏ ద్వారా నిర్వహించడం జరిగింది. అంతే కదా జరిగింది. ఇప్పుడు దాన్ని తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ 13 తారీఖు వాళ్ళు వచ్చిర్రు, ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు వచ్చిర్రు. ఇప్పుడు దానకిషోర్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిండో, ఏసీబీకి రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు కంప్లైంట్ ఇచ్చినటువంటి దానకిషోర్ గారు మధ్యలో చర్చ జరిగింది, వీళ్ళు కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఈ ఈవెంట్ కొనసాగుతుందని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు బయటకు వచ్చి. మళ్ళీ ఏం జరిగిందో ఏమో కానీ వాళ్ళు మళ్ళీ లేఖ రాసిరు. ఈ అదే ఎంఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారికి ప్రభుత్వానికి లేఖ పంపిర్రు. మీరు తొందరగా నిర్ణయం తీసుకొని చెప్పకపోతే మేము ఈవెంట్ కొనసాగించలేము మాకు అని చెప్పిర్రు. చెప్పిన తర్వాత వీళ్ళు చేయలేరు, వాళ్ళు ఈవెంట్ క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. దానికి కారణం ఎవరంటారు? ఈవెంట్ జరిగితే ఈ బ్రాండ్ ఇమేజ్ అనేది, ఒక స్పోర్ట్ అనేది కంటిన్యూస్గా ఒక ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పుడు కంటిన్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్లలో ఉంటుంది. అది నిర్వహించకపోవడం తప్పెవరు? ఇప్పుడు 55 కోట్లు కేటీఆర్ గారు ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ చెల్లించింది. మిగతా అమౌంట్ చెల్లించి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆదాని గారి దగ్గర 100 కోట్లు నువ్వు ఎట్లయితే డొనేషన్లు తీసుకుంటున్నావో, మెగా కృష్ణారెడ్డి గారి దగ్గర 200 కోట్లు ఎట్లయితే డొనేషన్లు తీసుకుంటున్నావో, అవి ఆ ద్వారా అక్కడ పేమెంట్ చేయించిందంటే నీ ఆధ్వర్యంలో నీ ఇంగ్లీషు నీ కథ నీ అంతా చూస్తుండే కదా, ప్రపంచ దేశాలంతా చూస్తుండే కదా. నీ రేవంత్ రెడ్డి అనేటోడు కూడా ప్రపంచ స్థాయిలో ఎదిగిపోతుంటివి కదా నువ్వు కూడా. ఆ చేయదు తప్పెవరిది? ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అని రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్తుంటాడు. ఆ కంటిన్యూస్ ప్రాసెస్లో
దాన్ని బ్రీచ్ చేసింది ఎవరు? వాళ్ళు నోటీస్ ఇచ్చారు కదా, ఎఫ్ఐఏ వాళ్ళు నువ్వు కాంట్రాక్ట్ బ్రీచ్ చేసినావని నోటీస్ ఇచ్చారు కదా. అవును, ఇదే అక్రమం జరిగితే వాళ్ళు నోటీస్ ఇస్తారా అండి ఒక ప్రభుత్వం మీద? ఇవ్వపోతుండే. అవును, ఆబ్వియస్గా నువ్వు ఒక కాంట్రాక్ట్ చేసుకున్నామండి, నేను నీ ఇల్లు ఉంది లేకపోతే నీ భూమి ఉంది, నేను ఇన్ని రూపాయలు పెట్టి కొంటా అని నేను అగ్రిమెంట్ చేసుకున్నా, నేను కొన్ని అడ్వాన్స్ కట్టినా, తర్వాత కట్టకపోతే నువ్వు ఏం చేస్తావు? నోటీస్ ఇచ్చినావు, నేను రద్దు చేసుకుంటా కాంట్రాక్ట్ అని. ఇది జరిగింది అదే, సింపుల్. దీంట్లో తప్పేంది? ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని స్పాన్సర్షిప్ చేసింది, దాన్ని కొనసాగించింది నువ్వు, నష్టం చేసింది నువ్వు చేసి ఈరోజు కేసు ఎవరి మీద పెట్టాలి? అంటే ఇక్కడ కొనసాగించకపోవడం వల్లనే బయటకు వచ్చింది అనుకోవచ్చా? డెఫినెట్గా కొనసాగించొద్దు అనేది ఒకటి. కేటీఆర్ గారిని ఏదో రకంగా బదలాం చేయాలి, ఎన్ని ప్రయత్నాలు చేసిండండి? మన కుట్రలు చూస్తున్నాం కదా. ఫామ్ హౌస్ కుట్ర ఒకటి జరిగింది, ఫామ్ హౌస్లో వాళ్ళ బావమరిది, కేటీఆర్ గారి బావమరిది రేవ్ పార్టీ. ఏందండి అసలు రేవ్ పార్టీ జరుగుతుందా? ఎట్లా ఛానళ్ళ మీద ఏవైతే రేవ్ పార్టీ అని లీకేజ్ ఇచ్చారో వాళ్ళ మీద వాళ్ళని ఏమనాలండి? కుటుంబ సభ్యులందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఈవెంట్లో రేవ్ పార్టీ అనడం ఎంతవరకు కరెక్ట్? దాంట్లో ఏంది 14 మహిళలు 21 మంది మగవాళ్ళు అంటే ఏమనుకోవాలి? కామన్ పబ్లిక్ ఏమనుకుంటారు? చిన్నపిల్లలు కూడా ఉన్నట్టున్నారు, ఉన్నారు. ఈ 14 మంది మగవాళ్ళు, 14 మంది మహిళలు, 21 మంది మగవాళ్ళు ఉన్న రేవ్ పార్టీలు అంటే ఏమనుకోవాలి? వేరే విధంగా వెళ్తుంది అనుకోవాలనా? అంటే దాని మీద డిఫమేషన్ ఎవరి మీద వేయాలి? ఈ రకంగా చేసే అంటే నీ ఇమేజ్ని టార్నిష్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. కేటీఆర్ గారి ఫ్యామిలీ ఇమేజ్ని ఏదైతే ఎన్ని చేసినా ఈరోజు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ గారి మీద ప్రజలు కొంత నారాజు అయినటువంటి పరిస్థితి చూసినాం. గతంలో ఎందుకు రిజల్ట్ రాలేదంటే కొన్ని జరిగినాయి, లోటుపాట్లు జరిగినాయి. దాని విషయంలో ఈ మోసాలు ఉన్నాయి. 420 హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అరే కేసీఆర్ 10,000 ఇస్తుండంటే నేను 15,000 ఇస్తా అన్నాడు, కేసీఆర్ 2,000 ఇస్తుండంటే నేను 4,000 ఇస్తా అన్నాడు. ఎగ్జాక్ట్గా ఇదే అడగబోతున్నా. సంవత్సర పాలన ఒకవైపు 6 గ్యారెంటీలు అమలైపోయినాయి అంటున్నారు, దాంతోపాటు విజయోత్సవాలు అని చెప్పి కూడా ఒక 1 వీక్ వరకు చేసుకున్నటువంటి పరిస్థితి, రైతులకి రుణమాఫీ చేసినామని చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూడొచ్చు అన్న 1 ఇయర్ పాలన? ఎక్కడ జరిగింది రుణమాఫీ? ఎంత జరిగింది? వాళ్ళ మంత్రుల మీటింగ్ పెడితే, వాళ్ళు ఏదైతే రైతు కమిషన్ సంబంధించినటువంటి వ్యక్తులు మీటింగ్లు పెడితే కింద ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అడుగుతుర్రు. గాంధీ భవన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పోతుర్రు, పోయి ఈ రుణమాఫీకి సంబంధించి ఈ దానికి సంబంధించి వాళ్ళు ఒకటి ఆడ పెడుతురు. ప్రతి మంత్రి వచ్చి ఒక రోజు కూర్చోవాలి గాంధీ భవన్లో సమస్యలు వినాలని. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పోయి చెప్తుర్రు, నేను కూడా కాంగ్రెస్ పార్టీ, నేను ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నా, నాకు రుణమాఫీ కాలేదు, నాకు 1,50,000 ఉంది, 1,70,000 ఉంది, నాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి మొత్తుకుంటారు కదా. నువ్వు చేసింది ఎంత? 50%, 60% ఎక్కడ దాటలే. ఏ విలేజ్ కన్నా వండి మీరు తెలంగాణలో ఏ మారుమూల విలేజ్ కన్నా వండి. అది రేవంత్ రెడ్డి గారు పుట్టినటువంటి కొండారెడ్డిపల్లి కోతరా, రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ ఎన్నుకోబడ్డటువంటి కొడంగల్ కోతరా, ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా కానీ 100% రుణమాఫీ జరగలేదు. అది వాస్తవం. అది కూడా ఏం చేసిండు? ఆ రుణమాఫీ గతంలో ఉన్నటువంటి పైసలు తీసుకుపోయి ఏదైతే రైతు బంధు కోసం పెట్టినటువంటి ఆ పైసల్ని రుణమాఫీకి డైవర్ట్ చేసిండు. అది కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. నీ రైతు బంధు ఎక్కడ పోయింది? రైతు భరోసా అన్నావు కదా, నువ్వు కేసీఆర్ 10,000 ఇస్తాను, 15,000 ఇస్తావు కదా, ఎన్ని ఇవ్వాలి నువ్వు? ఫస్ట్ టైం 5,000 ఇచ్చినావు, అది పాత పైసలు పెట్టి 5,000 రూపాయలు, అది కొంతమందికి ఇచ్చినావు, మొత్తం పేమెంట్ చేయలేదు. అది కూడా ఆ 2,500 ఈ 15,000 ఇప్పుడు 2 పంటలై 17,500 ఎకరాకి 17,500 రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెల్లించాలి. ఇప్పుడు అంటే రైతులకు అప్పు ఉందంటావా ప్రభుత్వం? డెఫినెట్గా కదా. అదేవిధంగా ప్రతి మహిళకు 2,500 ఎన్ని నెలలు అయింది? 12 నెలలు అయింది. ఎంత ఇవ్వాలి ఒక్కొక్కరికి? అంటే పథకాల విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అనుకోవచ్చా? అట్టర్ ఫెయిల్ అయింది, మామూలు ఫెయిల్ కాదు, అట్టర్ ఫ్లాప్ అయింది. ఏ గ్యారంటీ అమలైంది? యువకులకు, నిరుద్యోగులకు ఏం ఆశలు పెట్టిండండి? ఆ నిరుద్యోగులంతా ఈరోజు ఆ బర్రెలక్క కూడా మనం చూసినాం, ఆమె గతంలో ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు చేసింది. అట్లాంటి బర్రెలక్క అరే నేమ కేసీఆర్ మంచిగా ఉండే, ఈయనకన్నా కేసీఆర్ చాలా ఉద్యోగాలు వేసిండు, ఈయన మొత్తం కూడా మోసం చేస్తుండ అని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద మాట్లాడి చూసినాం మనం. ఇట్లా చాలామంది ఏదైతే అప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరున్నారో అపోహలన్నీ తొలగిపోయినాయి. ఏమన్నాడు ఆయన? యూత్ డిక్లరేషన్లా ప్రియాంక గాంధీ గారిని తీసుకొని వచ్చేసి 2 లక్షల ఉద్యోగాలు వితిన్ 1 ఇయర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఆయన ఇచ్చినటువంటిది ఏంది? 55,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు. అదే ఏమిచ్చిండు? ఎన్ని నోటిఫికేషన్? ఇప్పుడు
ఇది ఎట్లా మోటు భాష ఎట్లుంటుంది అంటే పెళ్లి చేసుకోలేడు సంసారం చేయలేడు కానీ పుట్టినటువంటి బిడ్డలని నావంటుండు రేవంత్ రెడ్డి గారు. అట్లుంది నా పరిస్థితి. ఎవరికన్నా పుట్టినటువంటి బిడ్డని ముద్దాడి నా బిడ్డ అంటే ఎట్లయితుంది? ఎగ్జామ్ పెట్టింది ఎవరు? నోటిఫికేషన్ వేసింది ఎవరు? ఎగ్జామ్ పెట్టింది ఎవరు? ఏ ప్రభుత్వం పెట్టింది? నువ్వు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంది? గ్రూప్ 1లో ఒక 60 పోస్టులు కలిపినావు, టీచర్స్ డిఎస్సి అని చెప్పేసి ఒక 5,000 పోస్టులు కలిపినావు, ఒకటి ఏఎన్ఎంలో ఒకటి ఏదో వేసిండు, మిగతా ఏది వేసిండండి? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? అన్నీ మొత్తం రేవంత్ రెడ్డి గారి పాలన మొత్తం కూడా ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ చూస్తే అర్థమైపోతుంది. మొత్తం 55,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి పెద్ద పెద్దగా అడ్వర్టైజ్మెంట్లు అన్ని ఫ్రంట్ పేజ్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండు. ప్రజలు నమ్మరు కదా. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా యుగం. నువ్వు ఏది మాట్లాడినా, నువ్వు గతంలో ఏం మాట్లాడినావు తీసి పెడుతురు, ప్రజలే పెడుతురు. నువ్వు గతంలో ఏం మాట్లాడినావు? ఏక్ పోలీస్ విధానం తెస్తామని ఎక్కడేంచి మేము ఇన్లేం కూడా. అదేదో మీటింగ్లో మాట్లాడాడు. పోలీసు వాళ్ళందరూ నిజంగానే రేవంత్ రెడ్డి ఏక్ పోలీస్ విధానం తెస్తాడంట. కేసీఆర్ 15 రోజులకు ఒక సెలవులు ఇస్తున్నాడు. ఈయన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నీ అమ్మ వారానికి సెలవులు వస్తాయి అనుకోరు. ఏం చేసిండు? 4 వారాలకు 26 రోజులకు కానీ సెలవులు ఇవ్వమంటే అందరు వచ్చి స్పెషల్ బెటాలియన్లకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి మొత్తం కూడా సెక్రటరియట్ ముంగల్ ధర్నా చేసినాయి. వాళ్ళు ఎక్కడ కూడా మనం ఇన్లే ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు డ్రెస్ వేసుకొని నినాదాలు చేసి నిన్నామా మనం ఎప్పుడన్నా? ఈ దేశ చరిత్రలో ఏ రోజన్నా డిపార్ట్మెంటల్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ధర్నాలు చేసి నిన్నామా? చూడలేం. కానీ అది చూపించింది రేవంత్ రెడ్డి గారు. అంతే అంటారు. చూపించింది కదా. ఈరోజు రైతులు బాధలో ఉన్నారు, మహిళలు బాధలో ఉన్నారు, మూసి బాధితులు, హైడ్రా బాధితులు, ఆటో కార్మికులు, ఇట్లా నువ్వు ఏ రంగం కన్నావో. హాస్టల్ విద్యార్థులు అండి, వాళ్ళు ఏం చేసారు పాపం? వాళ్ళు చేసినటువంటి తప్పేంది? హాస్టల్ విద్యార్థులు ఈరోజు పురుగు అన్నం, విషాహారం తిని గతంలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కే స్థాయిలో హాస్టల్ విద్యార్థులు ఉంటే ఈరోజు హాస్పిటల్లో బెడ్లను ఎక్కిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, పాడేళ్ళని ఎక్కిస్తున్నారు. ఎంతమంది విద్యార్థులు చనిపోయారండి? ఈ హత్యలకంతా కూడా ప్రభుత్వ హత్యలు కావా? రేవంత్ రెడ్డి కారణం కాదా? ఒక పెద్ద మనిషి రోడ్డు బాట క్లోజ్ చేస్తే, గల్లీ క్లోజ్ చేస్తే ఆయన పెద్ద మనిషి మాజీ సర్పంచ్ రేవంత్ రెడ్డి సోదరులే నా సావు కారణమని మరణ వాగ్మూలం రాసి చచ్చిపోయిండు కొండారెడ్డిపల్లిలో, ఆయన సొంత ఊర్లో. దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదా? దాని మీద రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాల్సినట్టు అవసరం లేదా? ఈరోజు ఎంతమంది రైతులు చచ్చిపోతున్నారు? అప్పుల బాధకు రైతులు ఎంతమంది చచ్చిపోతున్నారు? అసలు నీ పాలనలో ఎవరన్నా ఒకరు ఆనందంగా ఉండరా? ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకోండు. మొన్న సంవత్సరం కాలం అయిందని తెలంగాణ రైజింగ్ అంట. ఎవరు రైజ్ అవుతున్నారు? నువ్వైతున్నావు, నీ అన్నదమ్ములు అవుతున్నారు, నీ బంధువులు అవుతున్నారు, నీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు అవుతున్నారు, నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అవుతున్నారు. ప్రజలందరూ ఫాలింగ్, రియల్ ఎస్టేట్ రంగం ఫాలింగ్. నీకు హైదరాబాద్ రెంటల్ స్పేస్ ఏదైతే స్పేస్ ఆక్యుపెన్సీ ఉండేనో గతంలో చూసుకుంటే చాలా ఎక్కువ ఆక్యుపెన్సీ ఉంటుండే. ఈరోజు పూణే, బెంగళూరు పెరుగుతుంది, మన దగ్గర తగ్గుతుంది. ఆఫీస్ స్పేస్ లెట్అవుట్ తగ్గిపోతుంది. ఈరోజు జిహెచ్ఎంసీ ఆదాయం తగ్గిపోతుంది. ఈరోజు హాస్టళ్లలో నాణ్యత తగ్గిపోతుంది. రైతులకు కరెంటు తగ్గిపోతుంది. ఎవరు సంతోషంగా ఉన్నారు? నీ కుటుంబం, నీ కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రతినిధులు సంతోషంగా ఉండొచ్చు. ప్రజలందరూ కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటారు. ఎవరన్నా అనుకుంటారు 6 నెలల్లో ఒక కొత్త ప్రభుత్వాన్ని వాళ్ళే తెచ్చుకొని, ఆ ప్రభుత్వాలు ప్రజలు ఓట్లేస్తేనే వచ్చింది కదా. వీడు మోసం చేసిండొచ్చు, 400 హామీలు ఇచ్చిండొచ్చు, ఏమైనా చేసి 6 గ్యారెంటీలు అన్నాడు, అన్ని రకాల మోసం చేసిండు. అన్ని 6 నెలల్లో మొత్తం తేటతెల్లం అయిపోయింది. ఎవరు కూడా ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుంది అనుకోరు. కానీ కేవలం 6 నెలల్లో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజలు అబ్బా ఎందుకు తీసుకొని వచ్చా, మాకు కేసీఆర్ కావాలని అంటారు. ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తారు. మళ్ళీ ఇంకో అంశం అన్న, చివరిగా కేటీఆర్ నిజంగానే అరెస్ట్ కాబోతా ఉన్నారా? ఈ ఫార్ములా కార్ చేసిపోయినా ఏం చెప్తారన్న ఇవాళ? అంటే గత 15-20 రోజుల నుంచి కూడా ఒక ప్రచారం జరుగుతోంది, కేటీఆర్ అరెస్టు అక్రమంగా డబ్బులు పెట్టాడని చెప్పి ప్రజాధనాన్ని వృధా చేశారంటూ కూడా. సో నిజంగానే కేటీఆర్ అరెస్ట్ ఉంటుందా ఉండదా ఏంటి అసలు? ఈరోజు నిజంగా న్యాయం అనేది బతుకుంటే, న్యాయస్థానాలు కరెక్ట్గా భావిస్తే ఆ కేసుని 100% కొట్టివేయబడుతుంది. అది నిలబడదు. ఎందుకంటే మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఉండాలి. ఎక్కడ జరిగింది మిస్అప్రాప్రియేషన్? దాని ద్వారా వచ్చే ప్రయోజనం ఏంది? కేటీఆర్కి వచ్చిన ప్రయోజనం ఏంది చెప్పగలుగుతారా? ఈ ప్రభుత్వం ప్రూవ్ చేయగలుగుతుందా? ఏసీబీ ప్రూవ్ చేయగలుగుతుందా?
ఇప్పుడు కేటీఆర్ గారు గతంలో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారంగా ఒక స్పాన్సర్షిప్ పక్కకు జరిగింది కాబట్టి హెచ్ఎండిఏ ద్వారా స్పాన్సర్ చేయాలని పేమెంట్ చేయడం జరిగింది. గతంలో ఉన్న ఒప్పందం ప్రకారంగా పేమెంట్ చేసిండు. అది అప్రాప్రియేషన్ అవుతుంది కానీ మిస్అప్రాప్రియేషన్ ఎట్లయితుంది? ఎట్లా మిస్అప్రాప్రియేషన్? 13(1)(a) ఎట్లా అట్రాక్ట్ అవుతుంది? అది ఈ ప్రభుత్వం కుట్ర కోణంలో అసలు కేసే పెట్టొద్దు. ఈరోజు రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టిండ్రు, లేకపోతే ఇంకోటి ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇంకోటి పెట్టింది. ప్రజలకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదు, మనం పోయి ఇది మిస్అప్రాప్రియేట్ చేసిండు అంటే కేసు అవుతుందా? ఒక ప్రభుత్వంగా నిర్ణయం తీసుకోరు. దాని ద్వారా ఏమన్నా ప్రయోజనం వచ్చిందా కేటీఆర్ గారికి? 55 కోట్లు చెల్లింపు చేస్తే రిటర్న్గా కేటీఆర్ గారికి ఏమైనా ప్రయోజనం వచ్చిందా? అది దాన్ని బ్రీచ్ చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాంట్రాక్ట్ బ్రీచ్ చేసిరు కాబట్టి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఎఫ్ఐఏ వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద. ఈ నిజంగానే ఈ ప్రయోజనాలు ఏదైనా జరిగినుంటే వాళ్ళు ఎందుకు ఇస్తారండి నోటీసులు? ఓకే, 55 కోట్లు మీరు చెల్లించారు, ఇంకా నాకు మిగతా చెల్లించమని చెప్పి ఎప్పుడు అడుగుతారు అంత ధైర్యంగా? ఆ ఈవెంట్ చేయాలనే ఉద్దేశంలోనే కేటీఆర్ గారు చెల్లింపులు చేపించడం జరిగింది. దాంట్లో తప్పేడ జరిగింది? ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చేస్తున్నారు, గతంలో ఆయనను అరెస్ట్ చేసిరని రేవంత్ రెడ్డి గారిని. గతంలో నువ్వు రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్యేని కొననీకే పోయి 50 లక్షల నోట్ల కట్టలతోని బ్యాగ్ తీసుకుపోయి దొరికినావు. అందరు చూసిరు, ప్రపంచం మొత్తం చూసింది రేవంత్ రెడ్డి గారిని. చూసిన తర్వాత నేను మీద ఏసీబీ కేసు పెట్టిరు, నేను జైల్లో పెట్టిరు. అది సర్వసాధారణం. నువ్వు చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినావు, అది అట్రాక్ట్ అయింది, నేను జైల్లో పెట్టిరు. ఈరోజు నేను జైలు పోయినా కాబట్టి నేను కూడా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని జైలు పెడతా అని చెప్తే తప్పేం జరిగిందో అని అడుగుతున్నాం. నీలాక ఏమన్నా 50 లక్షలకు నోట్ల కట్టలు తీసుకుపోయి ఏమన్నా కొనాలని ప్రయత్నం చేసిండా? నీలాక ఏమన్నా బ్లాక్మెయిల్ చేసిండా? నీలాక ఇప్పుడు నీ ఎస్ఎఫ్టీల వైజ్గా వసూలు చేసిర్రా? ఏం చేసిండని కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు. నువ్వు ఓకే, నువ్వు రాక్షసంగా నీ రాక్షస ఆనందం పొందడానికి నువ్వు అరెస్ట్ చేపిస్తావేమో, కానీ కోర్టులు ఉంటాయి, కోర్టులలో న్యాయమే గెలుస్తుంది. నువ్వు కొంచెం డిలే చేయగలుగుతావు. నువ్వు ఈరోజు ప్రతి దాంట్లో తెలంగాణలో ఏది జరిగినా దాని కారణం కేటీఆర్. ఈరోజు గురుకుల విద్యార్థులు విషాహారం తిని వాళ్ళు హాస్పిటలైజ్ అయితే దాంట్లో బీఆర్ఎస్ కుట్ర. ఈరోజు నిరుద్యోగులు అశోక్ నగర్లో ధర్నా చేస్తే బీఆర్ఎస్ కుట్ర. బీఆర్ఎస్ వెనుకుంటే నడిపిస్తుంది. అరే పోలీసు వాళ్ళు స్పెషల్ బెటాలియన్కి సంబంధించిన పోలీసు వాళ్ళు అందరూ కూడా ధర్నా చేస్తే దాంట్లో కూడా బీఆర్ఎస్ కుట్ర అంటే, ఆశా వర్కర్లు వచ్చి రోడ్డు మీద ముట్టడి చేస్తే దాన్ని కూడా బీఆర్ఎస్ కుట్ర అంటే, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏమనాలండి? నీకు చేతగాని తనంతో నువ్వు అన్నీ కూడా ప్రతిపక్షం మీద నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నావు. ఎప్పుడన్నా చూసినామా అండి ఆడవారిని చీరవట్టి గుంజేటటువంటిది పోలీసు వాళ్ళు చూసినామా మనం? చీరవట్టి ఇక్కడ ఆశా వర్కర్ది ఏసీపీ గారు చీరవట్టి గుంజడం చూసినాం. ఈ తెలంగాణ సమాజం చూడాల్సిందేనా? ఇట్లాంటి పాలన కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారు. దాంట్లో లగచెర్లలో రైతుల మీద 3rd డిగ్రీ టార్చర్ పెట్టినావు. గుండెపోటు వచ్చింది రా బాయ్, జైల్లో నువ్వు పెట్టి 30 రోజుల గుండెపోటు వచ్చిందంటే నువ్వేం చేసినావు? బేడీ లేచి తీసుకుపోయినావు. మళ్ళా అది బయటికి అంటే అత్త తిట్టిందని కాదు, తోడికోడలు నవ్విందని బాధపడ్డా అన్న సందంగా బేడీ లేచినటువంటి వాళ్ళని ఎందుకు బయటికి ఎట్లా లీక్ అయిందని సస్పెండ్ చేసిండు? బేడీలు వేసినటువంటి వాళ్ళని ఎందుకు వేసిరని సస్పెండ్ చేయాలి, కానీ లీక్ ఎట్లా అయిందని లీక్ కారకులు అని చెప్పి సస్పెండ్ చేసే ప్రయత్నం చేసిండు. అంటే రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుంది. అది మూసీ విషయంలో చూసినాం. మూసీ నదిని సుందరీకరణ చేస్తానని 420 హామీలు ఉన్నాయి కదా, దాంట్లో ఉందా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉందా? మూసీ సుందరీకరణ ఉందా? హైడ్రా కూల్చివేతలని ఉందా? లేదు. లేని అటువంటివి నువ్వు ఎందుకు చేస్తున్నావు? చేయి. నువ్వు చేస్తే దానికి ఓ చట్టం మీ ప్రభుత్వం నీకు ఈరోజు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో గతంలో ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2013లో భూసేకరణకు చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారంగా చేయి. నువ్వు నిజంగానే అది మూసీని ఎంక్రోచ్ చేసి ఉన్నా కానీ ఎంక్రోచర్స్కి అయినా కానీ ఆ చట్టం వర్తిస్తుంది. నువ్వు ఆ చట్టం ప్రకారంగా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ రిహాబిలిటేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి నువ్వు తీసుకొని నువ్వు ఏదైతే చేయాలనుకో చెయ్యి. బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ నీ ప్రభుత్వాలు అన్ని సంస్థలు పర్మిషన్లు ఇస్తాయి. మున్సిపల్ వాడు పర్మిషన్ ఇస్తాడు, హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు,
అదేవిధంగా నీకు టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కనెక్షన్లు పెడతారు, నీ ప్రభుత్వం రోడ్లు వేస్తుంది. వేసిన తర్వాత నువ్వు వచ్చేసి ఈరోజు మిమ్మల్ని కూలగొడతాం, మీరు బఫర్ జోన్లో ఉన్నారంటే సమంజసమేనా? అది ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? మళ్ళా 1,50,000 కోట్లతోని మూసి సుందరీకరణ అని చెప్పేసి ఆ భూమిని అంతా కూడా రియల్ ఎస్టేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద పెద్ద ఆడ ఇల్లులు, బఫర్ జోన్లో ఇల్లులు ఉండొద్దంట, పెద్ద పెద్ద మాల్స్ ఉండాలంట. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఈ ప్రభుత్వం ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? కాబట్టే ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు ఈ రేవంత్ రెడ్డి గారిని. ఈ ప్రభుత్వం మాకొద్దు అని ముక్త కంఠంతో తెలంగాణలో ఈరోజు ఉన్నటువంటి జనాలందరూ కోరుకుంటున్నారు. కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆర్ ఏమో కావాలి అనే చందంగా ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు. చివరిగా న్యాయబద్ధంగా చూస్తే కేటీఆర్ని అరెస్ట్ చేయకూడదని అంటా ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ అయితే అరెస్ట్ పర్వం చూస్తూ ఉన్నాము. సో ఒకవేళ అరెస్ట్ అయితే ఎట్లా ఉంటుంది? నిజంగా అరెస్ట్ అయితే కుట్రతో చేసిన అనుకోవచ్చా? జనరల్గా అరెస్ట్ అంటే మిగతా పార్టీలు భయపడుతుండొచ్చు. ఇది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో అసలు జెండా పట్టినప్పుడే కేసులు, జైళ్ళు, లాఠీ దెబ్బలు, బాష్పవాయు గోళాలు ఇవన్నీ కూడా ఎదుర్కొని వచ్చినటువంటి పార్టీ. ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా నిన్న చూసిరుగా, నిన్న నరేందర్ రెడ్డి గారు రిలీజ్ అయితే ఏమన్నాడు? నేను జైల్లో ఉన్నటువంటి అధికారులకు చెప్పొచ్చిన, ఇంకా 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా రావచ్చు, నేను మళ్ళీ కూడా వస్తా, నేనేం మళ్ళీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. రెడీగా ఉన్నాడు. అట్లా ఎవరన్నా ఏమనుకుంటారు, మళ్ళీ జైలుకి పోవద్దురా భయ్యా అని అనుకుంటారు. కానీ జైలుకి పోనీక సిద్ధమైపోయారు అందరూ. చిన్న కార్యకర్త నుండి కేటీఆర్ వరకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడతాం. ఎందుకు జైలు వేస్తారండి? ఈరోజు ఆటా కార్మికుల గురించి అడుగుతున్నందుకు జైలు వేస్తారా? లగచర్ల రైతుల గురించి అడుగుతున్నందుకు జైలు వేస్తారా? రైతులకు రైతు బంధు ఇవ్వమన్నందుకు జైలు వేస్తారా? ఎందుకు జైలు వేస్తారు? నిన్ను నీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు వేస్తావా జైల్లో? వేస్తే ఏమవుతుంది? మేము సిద్ధంగా ఉన్నాం 100%. కేటీఆర్ గారు ముందటి నుంచి చెప్తుండు, నువ్వు మూర్ఖంగా జైలు వేస్తా అంటే ఏయు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రం మండిపోతుంది, ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు నీ మీద. లగచర్లలో మొన్న అయిందిగా తిరుగుబాటు, ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసిర్రా? ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారుల మీదకి తిరగబడతారని ఊహించిర్రా? అదే తిరగబాటు తెలంగాణ వ్యాప్తంగా తిరగబడుతుంది నీకు వ్యతిరేకంగా. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు ఆలోచనలు విరమించుకో. నీకేమన్నా నీ మైండ్లో ఏదన్నా అట్లాంటి ఆలోచనలు, దురాలోచనలు ఉంటే ఇప్పటికైనా విరమించుకో. నువ్వు నీకు ఇచ్చినటువంటిది, నీకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నీకు అపాయింట్మెంట్లు ఇస్తలేదు. ఎందుకంటే ఆదానిని వాడు రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తాడు, ఈయననేమో ఆయనతో పైసలు తీసుకుంటాడు, ఆయనతో ఒప్పందాలు చేసుకుంటాడు, ఆయనకు భూములపై చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ చాలా అధిష్టానం చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈయనకు అపాయింట్మెంట్లే లేవు. రేవంత్ రెడ్డి గారు పోయి ఎవరిని కలుస్తుండు? ఢిల్లీకి పోయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు పోతే ఎవరిని కలుస్తారు? సోనియా గాంధీని కలుస్తారు, రాహుల్ గాంధీని కలుస్తారు, ఖర్గే గారిని కలుస్తారు. కానీ ఈయన పోయి ఎవరిని కలుస్తుండు? కిషన్ రెడ్డి గారిని తీసుకుపోయి మొత్తం కేంద్ర మంత్రులను కలుస్తుండు. ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళని కలుస్తుండు తప్ప కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఈయనకు ముఖం లేనటువంటి పరిస్థితి అయింది. ఈరోజు లగచర్ల రైతులది ఏమైంది పరిస్థితి? ఢిల్లీ వరకు పోతే సంవిధానం అని చెప్పేసి రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం దగ్గర పెట్టుకొని మాట్లాడతాడు. రాజ్యాంగం హక్కులను కాళ్ళ రాస్తుంది ఎవరండి? ఈరోజు ఈ రాష్ట్రంలో నువ్వు మహిళల చీరలు గుంజేటటువంటి పరిస్థితి వచ్చింది. పోలీసు వాళ్ళు మహిళల ఇండ్లకు పోయి, అర్ధరాత్రి గిరిజన మహిళల ఇండ్లకు పోయి ముట్టరాని చాటి ముట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి 3rd డిగ్రీ టార్చర్ పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే మళ్ళీ రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలి. కాబట్టే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఉంటారో ముఖ్యమంత్రి ఎవరు తెలియదు. దన్మని ఒక రోజు రాత్రి సీల్డ్ కవర్ వచ్చిందనుకో మారిపోతాడు. అంతే డెఫినెట్గా. కాబట్టి ఆయన ఏదో రాక్షసానందం పొందాలి, నన్ను జైలు పెట్టారు కాబట్టి నేను జైలు పెట్టాలనుకోరు. నువ్వు తప్పు చేసి నేను జైలు పెట్టిరు. ఈయన తప్పు చెప్పు నువ్వు ప్రజాక్షేత్రంలో. ఈరోజు చర్చ పెట్టమని ఎవరైనా అడుగుతారా? నిజంగానే కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్లో మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగితే పట్టుబట్టి చర్చ పెట్టమని అడుగుతారా? అసెంబ్లీలో చర్చ పెట్టమని అడుగుతుంది ఎవరు? అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అడగాలి. పెడతాం, మీరు ఉండు అనాలి. మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మేము మీ చర్చ పెడతాం అనాలి. కానీ మేము పెట్టమంటున్నాం. ఇలా ఆశ్చర్యం ఏంటంటే చర్చ పెట్టమని కేటీఆర్ గారు అడుగుతుండ్రు, చర్చ పెడతలేడు రేవంత్ రెడ్డి. అంటే ఏంది అర్థమైంది? ప్రజలకు అర్థమవుతుంది కదా. ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఈయన మూర్ఖంగా అరెస్ట్ చేసినా కానీ అరెస్ట్లకు, జైళ్లకు అన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది, భయపడేది లేదు. మళ్ళా నువ్వు అరెస్ట్ చేసినా కానీ ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటుంది, నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. నువ్వు ఏదైతే దొంగ హామీలు ఇచ్చినావో దాని విషయంలో నేను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటారు. థ్యాంక్ యూ అన్న.